ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? వాక్యం చదివారా? బ్రోకరిల్లి దేవుని యందు సాగిలపడ్డారా? మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి అనుదిన వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి దిగులు ఈ లోకంలో ఉంటున్నది ఏంటంటే, ఉద్యోగం లేదనో దిగులు, మంచి పనులు లేవనో దిగులు, మంచి ఆహారం దొరకక దిగులు, మరి కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలన్న దిగులు, మరి మా పిల్లవారికి ఎడ్యుకేషన్ రాదే, మరి ఎంబీబీఎస్లో సీట్ వస్తలేదు అన్న దిగులు, మరి జేఈ మెయిన్స్లో సీట్ వస్తలేదనే దిగులు. చూడండి, పిల్లవానికి స్కూల్కి పంపాలన్న ఫీజు కట్టలేదన్న దిగులు, ఎన్నో కోర్టు కేసులల్లా ఆ ఫైల్ కదలలేదన్న దిగులు, మరి ఆర్థికంగా ఉండిపోయిన పైసలన్నీ అక్కడనే ఉండిపోయినాయి అన్న దిగులు. చూడండి, ఎన్ని సమస్యల గుండా నువ్వు దిగులతో బాధపడుతున్నావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నావు. ఎన్ని కోట్ల కేసులున్నని ఈ వాక్యం చేత నిన్నే బలపరుస్తున్నావు. దిగులు పడకు. ఎంత కష్టం వచ్చినా నువ్వు దిగులు పడదు. ఎందుకు? నిన్ను ధైర్యపరిచే యెహోవా నీతో ఉండగా, బలమిచ్చే యెహోవా నీతో ఉండగా, సహాయపడే యెహోవా నీతో ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరము లేదు. నిన్ను నేను బలపడుతును అని అన్నాడు. చూడండి, నిన్ను నేను బలపడుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నువ్వు ఎంత ఆర్థికంగా నష్టపోయినా నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు నీ పక్షాన. నువ్వు ఎంత కష్టపడ్డా నీకు సీటు, కాలేజీలో సీట్ రావడం లేదని అన్నావో, ఏ ఫేజ్లోనైనా నీకు ఆ సీట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది నువ్వు దేవుని యందు ధైర్యంగా ఉండాలి, దేవుని యందు బలపరచబడాలి కదా. చూడండి, ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా మన దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీతోనే మాట్లాడుతున్నాడు. బైబిల్లో చాలా మంది ధైర్యపరిచినటువంటిగా చూస్తున్నాం కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ధైర్యపరిచిన దేవుడు. చూడండి, ఇస్సాకుని బలిగా అర్పిస్తున్న సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ అతన్ని బ్రతికించాడు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా నేను బ్రతికిస్తానంటున్నాడు యేసయ్య. చూడండి, మోషేకి ఎంత సహాయం చేస్తూ ఇశ్రాయేలీయులందరినీ నడిపించి ఉన్నాడు. మోషే నత్తివాడైనప్పటికీ దేవుడు ఎంత భయంలో నుంచి విడిపించి మంచి ధైర్యాన్ని ఇచ్చి ఆయనను బ్రతికించి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీయులందరినీ నడిపించినాడు ఎడారి గుండా. ఎర్ర సముద్రములు చీల్చి ఆ ఎర్ర సముద్రం కూడా నడిపించినటువంటి విశ్వాసము చూడండి మోషేకి ఉన్నది. అంటే విశ్వాసం నీకు ఉండాలి. నీకు సమస్యలు వచ్చినా, నీకు ఇబ్బందులు వచ్చినా, నీకు ఎన్నో వ్యతిరేక శక్తులు నీ చుట్టూ ఉన్నా, నిన్ను బలపరిచే దేవుడు ఉండగా నీకు ఎందుకు ఈ దిగులు? నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యం ఉంచుండగా ఈ వాక్యం చేత నువ్వు బలపరచబడాలనే నీతోనే మాట్లాడు. ఇర్మియా గారి జీవితంలో మనం చూస్తున్నాము. యూదులు ఎంతగానో ఇర్మియాని బాధ పెట్టి ఉన్నారు. యెహోవా ఆయన దేవుడు ఇర్మియాని ఆ ప్రజల గుండా, ఆ బాధల గుండా నడిపించి నిన్ను నేను బలపరుస్తానని అన్నాడు కదా. అట్లా ఇర్మియాని కూడా బలపరిచిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని బాధలు వచ్చినా, నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, నువ్వు అడక్టెడ్, ఎన్నో సెల్ ఫోన్స్కి అడక్ట్ అయిపోయినావు, ఎప్పుడు చూడు రీల్స్ చూస్తూనే ఉన్నావు, ఎప్పుడు చూడు ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తూనే ఉన్నావు, నీతోనే మాట్లాడుతున్నావు. ఇది మంచి సమయాన్ని దేవుని కొరకు ఈరోజు ఇవ్వాలని ఆశపడి చూడు, మారు నీ హృదయములు, ఆ దిగులంతా తీసేస్తానంటున్నాడు. ఈ వాక్యం ఎంచుండగా నిన్ను దేవుడు బలపరుస్తానంటున్నాడు. వాక్యమందు విశ్వాసం ఉంచండి. ఇర్మియాకు తోడే ఉన్న దేవుడు, మోషేకి తోడే ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడే ఉన్న దేవుడు, అబ్రహాంకు తోడే ఉన్న దేవుడు, మీ పితరులకు తోడే ఉన్న దేవుడు, నీకు తోడే ఉన్న దేవుడు మనందరినీ దిగుల నుంచి విడిపిస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు. అట్టి కృప ఈ రోజంతయు వాక్యం అందరికీ, పిల్లలనేమి, పెద్దలనేమి, యవనస్తులేమి, ప్రతి ఒక్కరికి వాక్యము వారి హృదయంలో ఎన్నో మేలు కలిగించాలని
ఈ వాక్యం ఈరోజు వినుచుండగా మీ హృదయములలో దిగులు చింత యావత్తు యేసయ్య మీదనే పెట్టండి. నిన్ను బలపరిచే ధైర్యం దేవుడు ఇచ్చిన గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును అని సెలవిచ్చిన దైవమా నీకే స్తోత్రములు. మా దిగులు యావత్తునైనా ప్రభా నీ పాద సన్నిధానంలో పెట్టి ఉండగా మాకు సహాయం చేయువాడవు నీవే నాయన ప్రభా, నీకే స్తోత్రములు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునన్నావు తండ్రి. అయా, నీ దక్షిణ హస్తము మా మీద ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యమించిన ప్రతి బిడ్డలకు హృదయంలో నీకు ఉపకార్యం జరిగించమని వేడుకొంచున్నాం. వారి అక్కరలలో వారి అవస్థతలో మీరు తోడయుండుమని వేడుకొంచున్నాం. నాయన ప్రభా, వాక్యమైన ప్రతి హృదయములలో, ప్రతి బిడ్డ హృదయములలో ఆయన నూతన బలమును దయచేసి ఈ లోకంలో నీ కొరకు జీవించే బిడ్డలుగా కృపను దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.